ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ప్రజెంట్ ఇరువైపుల యుద్ధాలు జరుగుతున్న క్రమంలో యుఏఈకి సంబంధించి అమెజాన్ డేటా సెంటర్స్ పైన కూడా దాడి జరిగింది. అయితే ఆ దాడికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. యుఏఈకి సంబంధించి అమెజాన్ క్లౌడ్ యూనియన్ డేటా సెంటర్స్లలో కనెక్టివిటీ సమస్యలు ఎదురయ్యాయి. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ డ్రోన్ల దాడులు వేళ ఇలా జరగడం ఖచ్చితంగా ఇదేదో డిఫరెంట్గా ఉంది, ఏదో అనుమానాస్పదంగా ఉందని కూడా అనుకుంది. అయితే అనేక అనుమానాలు కూడా తావితీస్తుంది. అయితే అమెజాన్ డేటా సెంటర్లకు సంబంధించి ఇరాన్ లక్ష్యంగా చేసుకొని ఉండవచ్చని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెల్లడించాయి. అయితే ఈ విషయానికి సంబంధించి అమెజాన్ ఇంకా ఏమీ ధృవీకరించకపోయినప్పటికీ కూడా కంప్లీట్గా మనకి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే తెలియట్లేదు. ఒక్కసారిగా కనెక్టివిటీ అంతా ఆగిపోయింది, అంటే ఏమీ లేదనమాట. సో అక్కడ మనకి దానికి సంబంధించి మీరు అక్కడ ఏ డేటా సెంటర్కి సంబంధించి కూడా సడన్గా ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళకి అమెజాన్ వర్క్ అవ్వట్లేదని కానీ ఇవన్నీ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటని తెలుసుకుందాం. తొలుత యుఏఈలోని అమెజాన్కి సంబంధించిన వెబ్ సర్వీస్లలో డేటా సెంటర్స్పై అనుమానాస్పద వస్తువు ఒకటి పడిందంట. దీంతోనే ఒక్కసారిగా మంటలు తలెత్తాయని కంపెనీ అయితే వెల్లడించింది. అయితే ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే లోపే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక క్లౌడ్ సేవలకు సంబంధించి కనెక్టివిటీ సమస్య కూడా ఎదురైంది. దీంతో ఒక్కసారిగా కస్టమర్లు అమెజాన్ వెబ్ సర్వీస్కి చెందిన ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. ఇక అందులో కూడా ఆ జోనర్లలో వినియోగించుకోవాలని కూడా ఆ కంపెనీ అయితే తెలిపింది మేడం. దీని అంటే అది ఎట్లా అంటే అది పని చేయకపోతే మీరు ఆల్టర్నేటివ్ వెబ్సైట్స్ చూసుకోవచ్చు, లేదా ఇప్పుడు అమెజాన్కి సంబంధించి కొన్ని పని చేయకపోతే ఆల్టర్నేటివ్స్ చూసుకోండి, లేకపోతే వేరే జోన్స్ చూసుకోండి అని కూడా చెప్పారు. ఇక దీనిపై దర్యాప్తు చేసినట్టుగా కూడా తెలిపారు. అయితే నిన్న మనం ఒకసారి చూసుకున్నాము, అంటే ఈ డేటా సెంటర్స్కి సంబంధించి అమెజాన్ డేటా సెంటర్స్ మీద దాడి జరిగింది. అంటే దాడి జరగకన్నా ముందే ఇదంతా కూడా జరిగిందనమాట. సో ఒక్కసారిగా ఈ దాడి జరగడంతో ఇది జరిగిన కొన్ని గంటలకే బ్రహ్మేనియన్లోని అమెజాన్ డేటా సెంటర్లోని కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి. ఇందుకు గల కారణాలు ఏమిటి అని కంపెనీ వెల్లడించినప్పటికీ కూడా సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ డేటా సెంటర్లపై ఇరాన్ డ్రోన్ దాడుల కారణంగానే ఈ సమస్యలు వచ్చినట్లుగా పలు అంతర్జాతీయ మీడియా అయితే కథనాలు వెల్లడిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఇరాన్కి సంబంధించి ఆ డ్రోన్స్ ఇదంతా దీనివల్లనే అయింది. ఆ డ్రోన్కి సంబంధించి అంటే ఏదైతే ఆ డ్రోన్స్ ప్రతి ఒక్క దగ్గర, అంటే ఇరాన్లోని ఏ ప్లేస్ కూడా సేఫ్ లేదు. అంటే అది అమెజాన్ డేటా సెంటర్ అనే కాదు, మనుషులకు సంబంధించి అందరూ వెళ్ళాలనుకునే ఎయిర్పోర్టే కావచ్చు, బస్ స్టాండ్సే కావచ్చు, ఇల్లే కావచ్చు, అంటే మనుషుల ప్రాణాలు అందరూ కూడా గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారనమాట. ప్రజెంట్ అమెజాన్ డేటా సెంటర్కి సంబంధించి కంప్లీట్గా అక్కడైతే ధ్వంసం అయిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడా కూడా ప్రజెంట్ అయితే పర్ఫెక్ట్గా లేదనే చెప్పాలి. సో ప్రజెంట్ అమెజాన్ డేటా సెంటర్లు అయితే అక్కడ కొంచెం ధ్వంసమైంది. సో అమెజాన్ సర్వీస్లు ఆపేస్తున్నారు. అండ్ ఇండియాలో దాని ప్రభావం ఏమీ ఉండదు, అక్కడ మాత్రమే ఉంటుంది. సో ఓవరాల్గా ప్రజెంట్ అటు ఇతర దేశాలలో ప్రజెంట్ పరిస్థితి అయితే ఇలా ఉన్నాయి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఖచ్చితంగా ఏదైనా మంచి ఏదైనా అరే యుద్ధం ఆగిపోయిందనో ఈ వార్తలు వినడానికి చాలా మంది చెవులు వెయిట్ చేస్తున్నాయి, కానీ అది ఇంకా అయ్యేటట్టు కనిపించట్లేదు. ఇంకా ముందుకు వెళ్తుంది తప్ప వెనక్కి మాత్రం. సో ఇది వాటి వీడియో. స్టే ట్యూన్డ్ టు మనం.